మునగాకు పౌడర్ కోసం ఎండుమిర్చి, జీలకర్ర, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, చింతపండు, ధనియాలు, జీలకర్ర అన్నీ విడివిడిగా వేసుకొని కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి పక్క పెట్టేశాను. ఇది మునగాకు వచ్చి కొంచెం ఆకు విడివిడిగా ఒక్కొక్క ఆకు తీసేసి ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం నానబెట్టి ఒక 3-4 మినిట్స్ నానబెట్టి కడిగేసి ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి ఇలా అయింది. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకొని ఈ మునగాకు పౌడర్ చేసి ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను. ఆ తర్వాత దీనికి సరిపడ్డ ఈ కారాన్ని దీంట్లో వేసుకొని రుబ్బి పెట్టుకుంటే ఒక 1 మంత్ అయినా నిల్వ ఉంటుందండి. ఇది బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో కొంచెము కర్రీస్ వండడానికి లేట్ అయితే ఇది కలుపుకొని పెట్టుకోవచ్చండి.